హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్. ఈరోజుతో ఓటింగ్ శాతం పూర్తయిపోయినాయి. సో మొత్తానికి ఓటింగ్ అయితే హోరా జరిగిపోయింది. మొత్తం ఫ్యామిలీ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మొత్తానికి చెప్పినట్టు తేజ వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. సో తేజ్ ఫుల్ హ్యాపీ అయిపోయాడు. సో మొత్తానికి ఈ వీక్ అయితే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రధానంగా ముగ్గురు పేర్లు బలంగా అనిపిస్తున్నాయి. సో విష్ణుప్రియ, పృథ్వీరాజు, యష్మి, వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళిపోవచ్చు అవకాశాలు అని అనుకుంటూనే ఉన్నాము. సడన్గా అవినాష్ కూడా వచ్చాడు. అదే చాలా తక్కువ వచ్చాయి. అవినాష్ కూడా ఎందుకో సడన్గా పడిపోయాడు. సో మొత్తానికైతే పృథ్వీరాజు, అవినాష్, యష్మి వీళ్ళ ముగ్గురులో ఎవరైతే వెళ్ళిపోతారో హౌస్ నుంచి, యాష్మికి అయితే చాలా లోయెస్ట్ ఓటింగ్ అయితే వచ్చింది. దాని తర్వాత పృథ్వీరాజ్కి, దాని తర్వాత అవినాష్కి. సో యాష్మి అయితే వెళ్ళిపోయే అవకాశాలు అయితే 90% ఉన్నాయి. ఒకవేళ ఛాన్స్ బై లక్ ఉంటే మేబీ పృథ్వీరాజ్. సో వీళ్ళిద్దరికీ టైం బాగుండి రుద్రం వెంటాడితే అవినాష్కి. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే ఓటింగ్ అయితే జస్ట్ 1% తేడాతోనే ముగ్గురు దగ్గర చాలా పోరైతే జరిగింది ఓటింగ్ శాతంలో. సో మొత్తానికైతే నాకు తెలిసి గెస్ట్ చేయడం వల్ల సో యష్మి లేదా పృథ్వీరాజ్ వీళ్ళిద్దరిలో ఎవరొకరైతే వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయని నేను ప్రొడక్షన్ బట్టి చెప్తున్నాను. సో ఆట తీరు బట్టి. సో యష్మి మేబీ లేదంటే పృథ్వీ వీళ్ళిద్దరూ ఎవరొకరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. సో మొత్తానికి ఓవరాల్ ఈ వీడియో 11th నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.